హలో గాయస్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే రోహి వాళ్ళ స్కూల్ అయితే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. అందుకని చెప్పి స్టార్ట్ అవడానికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ. అండ్ రోహి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆఫ్టర్నూన్ 2 o'clock అలాగా స్కూల్ డ్రాప్ చేసామని చెప్పారు. అందుకని ఇంకా అప్పుడు డ్రాప్ చేసి తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ డ్యాన్స్ అయ్యాక అప్పుడే పిక్ చేసుకోమని చెప్పారు. సో అందుకని చెప్పి ఇంకా తన స్కూల్కి డ్రాప్ చేసిన తర్వాత మేము కూడా లంచ్ చేసి ఈవినింగ్ 5 o'clock అలా స్టార్ట్ అయ్యాము. మేము ఈసారి అయితే కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అయ్యామండి. నా డ్రెస్ అయితే ఫంక్షన్ నాకు అయితే చాలా బాగా నచ్చిందండి. అంటే నాకు ఆ కలర్ అంతా కూడా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నేనంటే స్కూల్ ఫంక్షన్ వచ్చేసి శిల్పకళా వేదికలో అండి. అక్కడికి మేమైతే ముందే రీచ్ అయిపోయాము. అండ్ స్కూల్ వాళ్ళు అయితే యూట్యూబ్ లైవ్ లింక్ కూడా ఇచ్చారనమాట. సో దట్ వర్చువల్గా అందరూ కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనేసి నేనైతే మా పేరెంట్స్ వాళ్ళందరికీ లైవ్ లింక్లో కనెక్ట్ అయ్యమని చెప్పాను. నేనైతే ఫస్ట్ టైం అనమాట శిల్పకళా వేదికకి రావడం. సో అంతా చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి. రోహికి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ తను డ్యాన్స్ చేసింది కాబట్టి స్టేజ్ మీద ప్లే గ్రూప్ చదువుతున్నప్పుడు. సో తనకి నేనైతే తనకి ఇప్పుడు కొంచెం స్టేజ్ ఫియర్ తగ్గిందని అనుకుంటున్నాను. చూడాలి కొంచెం ఏం చేస్తారు. నాకు కొంచెం టెన్షన్గా ఉంది. తను ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అంటే మళ్ళీ ఒక్కొక్కసారి పిల్లలు ఏంటంటే కొంచెం అందరిని చూసి ఆ లైటింగ్స్ చూసి భయపడుతుంటారు కదా. సో నేను నాకు కొంచెం భయంగా ఉంది. బట్ చూద్దాం ఎలా చేస్తుంది ఏంటో. అండ్ నేనైతే ఫస్ట్ టైం చూడడం కదండి. నాకైతే శిల్పకళ చాలా బాగా నచ్చింది అనమాట. అంటే బయట అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా కూడాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ డోరేమోన్ అండ్ నోబితా ఇద్దరిని కార్టూన్ క్యారెక్టర్స్ పెట్టారనమాట. నేను మా చిన్నప్పుడు చూసాలి. రోహికి అయితే అంత ఇంకా తెలీదు. బట్ ఏంటంటే ఇవి చిన్నపిల్లలు అయితే బాగా చేస్తారు కదండి కార్టూన్ క్యారెక్టర్స్ అవి కూడా. అవి బాగా పెట్టారు. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి అంతా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మేమైతే అంటే కొంచెం ఎర్లీగా అని కాదు, కొంచెం నార్మల్ టైంకి వెళ్ళాము. ఇంకా అంటే కొంచెం టైం ఉంది ఇంకా స్టార్ట్ అవ్వడానికి అని చెప్పేసి కొంచెం నెమ్మదిగానే వెళ్ళాము. వెళ్ళినప్పటికి ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. మధ్యలో ఎక్కడ సీట్స్ దొరికాయి మాకైతే. అంటే కొంచెం మేము ఏంటంటే ఫ్రంట్ అయితే కొంచెం వీడియో తీయడం కదా బాగుంటుంది అనుకున్నాం. బట్ ఇట్స్ ఓకే, మధ్యలో నుంచి కూడా బాగానే వచ్చింది వీడియో అయితే. అండ్ ఇక్కడ ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ మీద వీళ్ళవి బ్రాంచెస్ సన్సిటీ అండ్ మూసాపేట్ బ్రాంచెస్ అనమాట. రెండిట్లవి ఇక్కడ అవుతున్నాయి ఈరోజు. ఇదైతే Feb 4th వీడియో అండి. సో ఆ రోజు ఏంటంటే ఆ 2 స్కూల్స్ సంబంధించిన వీడియోస్ ఫొటోస్ అన్ని కూడా ప్లే చేస్తాను అనమాట. ఎల్ఈడి స్క్రీన్లో అండ్ పెద్ద స్క్రీన్లో కూడాను. ఏంటంటే మనకి లోపలికి రాగానే మనకి ఏంటంటే ఒక పేపర్ ఇచ్చారనమాట. ఆ పేపర్లో ఏంటంటే నార్మల్గా ఎవరి డ్యాన్స్ ఏ క్లాస్ వాళ్ళ డ్యాన్స్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి దాన్ని బట్టి తెలుస్తుంది అనేసి. అండ్ రోహి వాళ్ళది ఏంటంటే వాళ్ళది స్టార్టింగ్ వాళ్ళదే అనమాట రోహి వాళ్ళ డ్యాన్స్. సో వాళ్ళే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వాళ్ళే లైన్గా ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ పొజిషన్స్ బట్టి వాళ్ళు ప్లేస్ చేస్తున్నారు అనమాట. అండ్ రోహి వాళ్ళకి వచ్చేసి డ్రెస్ అని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి స్కూల్ వాళ్ళు. అంటే 800 పే చేయమని చెప్పారు యాన్యువల్ డే ఫీజు అనేసి. సో 800 ఫీజుకి వాళ్ళే డ్రెస్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ యాక్సెసరీస్ అయితే మమ్మల్ని కొనుక్కోమని చెప్పారు.
చికి చకచో గిలి గిలి మల్ సుగు సుగు మల్ మకర కుకు బుకురే టుకు బుకురే చకలక బిక్కో జిక్కో సిలి 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 గో బకదుం చికి చకచో चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान में छोड़ दिए हैं कल में कहीं हम जैसे देखे ये जहां ऐसा ही जैसी नजर अपनी चलो 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 नए ख्वाब पुटली मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोले Come on everybody, put more energy to your applause for this amazing swag of our cute little adorable Masti Movers, the nursery playgroup from Musapet. రోహికి అయితే సాంగ్ స్టార్ట్ చేయడం లేట్, మ్యూజిక్ స్టార్ట్ చేయడం లేట్ అని ఇంకా అలాగా గెంతుతూనే ఉంటుంది అనమాట, ఏదో కాళ్ళలో స్ప్రింగ్లో ఉన్నట్టు. సో ఇంకా మ్యూజిక్ డ్యాన్స్ పక్కన పెడితే అలా గెంతుతూనే ఉంటుంది. సో పర్వాలేదు రండి, ఏదో అట్లీస్ట్ బాగా డ్యాన్స్ అనుకుంటాను. అయితే నేను వాళ్ళంటే డ్యాన్స్ అయిపోతుంది వెంటనే వాళ్ళ కిడ్స్ని వచ్చి పేరెంట్స్ని వచ్చి పిక్ చేసుకోమని చెప్పారనమాట. సో ఇంక నేను పిక్ చేసుకోడానికి వెళ్ళాను. ఈ లోపు ఒక 1-2 డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయ్యాయి. అండ్ తర్వాత వచ్చి ఇది ఇంకో నర్సరీ వేరే బ్రాంచ్ వాళ్ళది అనుకుంటాను. ఇంకొన్ని పర్ఫార్మెన్స్ చేసి మేము ఇంక స్టార్ట్ అయిపోయాం అనమాట. ఒక 8:30 కలగా ఇంక స్టార్ట్ అయిపోయాము, ఇంక డిన్నర్ టైం అయిపోతుంది అనేసి. అండ్ ఇగోండి రోహిణి పిక్ చేసుకోవడానికి వచ్చారు మా తన పర్ఫార్మెన్స్ అవగానే. వచ్చరికి లోపల నాకు ఇది భలే క్యూట్గా అనిపించాయి అనమాట. అందరూ కూడా వాళ్ళ డ్రెస్ స్టైల్లోని వాళ్ళందరూ కూడా బాగా రెడీ అయ్యి ఉన్నారు లోపలైతే మేకప్ రూమ్లోని. అండ్ రోహి అయితే కొంచెం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం భయపడి ఏడుస్తుంది అనమాట నేను కనిపించగా. అండ్ తర్వాత నేను కనిపించగానే నార్మల్ అయిపోయి ఇంక డ్యాన్స్ ఇస్తూ కూర్చుంది. అండ్ నార్మల్గానే నేను రోహికి వీడియోస్ తీయడం ఆపన లాంటిది. రోహి అయితే ఆ వైట్ డ్రెస్ నాకు వాళ్ళ క్యూట్ ఏంజిల్, ఒక చిన్న క్యూట్ ఏంజిల్ లాగా అనిపించింది అనమాట. ఇంకా తనకి ఇంకా అక్కడ అందరూ బ్యాక్ స్టేజ్ అలా వీడియోస్ తీస్తూ పిక్స్ తీస్తూ కూర్చున్నాను. ఇంకా మళ్ళీ తర్వాత తీయడానికి టైం సరిపోదని అందులో తను ఏడ్చిన దానికి ఏంటంటే ఫేస్ అంతా పింక్ అయిపోయింది మొత్తం అంతా కూడాను. ఇక్కడ చూడండి రోహి అయితే భలే పోజ్ ఇస్తుంది అసలు. వెనకాల గ్రీనరీకి, వెనకాల ప్లాంట్స్కి అండ్ తన పోజెస్కి నాకైతే భలే క్యూట్ అనిపించింది. అండ్ ఇంక తర్వాత అయితే రోహిని అయితే ఇంక తెచ్చాం అనమాట లోపలికి. తెచ్చేసి ఇంక ఇక్కడైతే వాళ్ళకి ఏంటంటే రోహి వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఇచ్చారనమాట. అందులో పఫ్ ఒకటి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకేవో ఇచ్చారు, నార్మల్ డోనట్స్ టైప్ ఇంకేదో. ఇంకా పట్టుకొని మేమైతే వచ్చేసాము.
రోహికి అయితే ఈ మ్యూజిక్ ఇంకా ఎవరిదో డాన్స్ అయినా సరే ఇంకా ఆన్ స్టేజ్ కంటే ఆఫ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కువలాగా ఒక పక్క పాప ఆకలి వేస్తుంది సరే ఒక పక్క తింటూనే ఉంది, ఇంకో పక్క చిగిరి సాంగ్ రాగానే ఇక్కడైతే కిందకి స్టెప్ వేసి వస్తుంది మరి కూర్చొని ఇంట్లో అలాగే బ్యాట్ పట్టుకొని కూర్చొని స్టెప్ వేస్తుంటుంది. ఇంక ఇక్కడ మాత్రం ఏం తాగుతుందో చెప్పండి, ఇక్కడ కూడా ఇంకా లాస్ట్ స్టెప్ వేస్తే కూర్చొని ఒక పక్క తింటుంది పాప ఆకలేసి. The P.G. Vishnu remix. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్లో డోరేమోన్ నవ్వుతూ బయట ఉంటే క్యారెక్టర్స్తోని రోహికి ఏంటంటే కొంచెం తనకి అలవాటు చేస్తూ నార్మల్గా చిన్న పిక్ క్యూట్ పిక్ దిగేసి ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ నేనైతే చాలా రోజుల తర్వాత రెడీ అయ్యానని చెప్పేసి ఇంకా నాకు అందులో ఆ డ్రెస్ చాలా బాగా నచ్చింది అనమాట ఆ రోజు. అందులో అక్కడ లైటింగ్ అది కూడా బాగుందనమాట. ఇంకా అందుకు ఇంకా అలాంటిది మనకి చాలా రోజుల పిక్స్ ఇంకా బాగా వస్తాయి కాబట్టి పిక్స్ దిగుతూ కూర్చున్నాను. అయితే ఒక పక్క అయితే రోహి అయితే అటు ఇటు పారిపోతుంది, మొత్తం పార్కింగ్ దగ్గర నుంచున్నాము అటు ఇటు పారిపోతుంది. నేనైతే యాజ్ యూజువల్గా నేను కొన్ని పిక్స్ దిగి ఇంకా రోహికి అయితే ఇంకా తన వెనకాల తిరుగుతూ కూర్చున్నాను. ఇంకా రోహికి ఏంటంటే కొంచెం ఓపెన్ స్పేస్ దొరకగానే ఏంటంటే తన్ని అసలు పట్టుకోలేము అనమాట. చిన్న ఉడత పిల్లల పారిపోతుంటే ఎలక పిల్లల పారిపోతూ ఉంటుంది ఇంక మొత్తం పార్కింగ్ స్పేస్ అంతా కూడాను. అండ్ ఇగో ఇదైతే ఓన్లీ శిల్పకళ మీదకి, ఇది ఓన్లీ జస్ట్ ఇది సైడ్ ఒక పార్ట్ మాత్రం అనేది. అయితే నార్మల్గా అయితే ఈవెంట్స్ ఉంటాయి కదా, స్కూల్ ఈవెంట్స్ అని లేకపోతే ఏమైనా మూవీస్ ఏమైనా లాంచ్ అన్నీ అక్కడ పెడతారంట. అండ్ పక్కన అంతా కూడా లోపల టెంపుల్ ఏదో కూడా ఉందంట. అది నేనైతే ఎప్పుడైనా చూడలేదు ఎప్పుడు కూడా, సో నాకు అంత క్లారిటీగా తెలీదు. ఇదే శిల్పారామంలో చాలా పెద్దదండి. ఇదిగోండి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఉంది, నాకు తెలియదని చెప్పి నేను అంత చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా ఆ రోజు వెడ్నెస్డే కాబట్టి ఇంకా అలా డిన్నర్ చేద్దాం చేసి బయటకు వచ్చాము ఇంకా అందరం కలిపి. అండ్ ఇగోండి ఆల్బాయ్కి ఏదో రెస్టారెంట్ ఉందంట, అక్కడికి వెళ్ళాం అనమాట.
అనిపించి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముందు ఏంటంటే ఒక బెలూన్ ఇచ్చారనమాట. తర్వాత రోహి ఇంకా బెలూన్తో ఆగట్లే అని చెప్పేసి తర్వాత మళ్ళీ వాళ్ళే పాపం ఇంకో బెలూన్ ఇచ్చారు. రోహి ఆ చైర్లో సిట్ డౌన్ చేయి, ఆ చైర్లో కూర్చో. అండ్ ఇక్కడైతే ఇక్కడైతే చిన్న క్యూట్ స్పేస్ ఉందండి. ఇక్కడైతే చాలా బాగా వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్కి లైటింగ్కి కూడాను. అది ఇంక రోహిణి నేను అక్కడ పిచ్చి దిగేసి ఇంక పైన మేము అందరూ డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ డిన్నర్ అనేసరికి 9:30 అయినట్టు ఉందండి. సో ఇంక 9:10కి ఇంకా లేట్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోయాము మేము. అదండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.